తెలంగాణలో జాతీయ రహదారుల నిర్మాణాలను వేగవంతం చేయాల్సినదిగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న జాతీయ రహదారుల నిర్మాణాలకు సంబంధించి సుదీర్ఘంగా చర్చించారు. రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగాన్ని నేషనల్ హైవేగా ప్రకటించాలని కోరారు. దీంతో పాటు హైదరాబాద్ విజయవాడ హైవే విస్తరణపై కూడా గడ్కరీతో చర్చించారు. రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ విజయవాడ హైవేను 6 వరుసలుగా విస్తరించాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ ఏడాది NHAI వార్షిక ప్రణాళికలో RRR కు నిధులను మంజూరు చేయాలని కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి పలు అంశాలపై చర్చించారు. తెలంగాణలో జాతీయ రహదారుల విస్తరణ, పలు NHAIల పనుల ప్రారంభానికి సంబంధించిన అంశాలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. సంగారెడ్డి నుంచి నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, జగదేవ్పూర్, భువనగిరి, చౌటుప్పల్ వరకు ఉన్న 158 కిలోమీటర్ల రహదారిని నేషనల్ హైవేగా ప్రకటించాలని, దాని భూసేకరణకయ్యే వ్యయంలో సగ భాగాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోందని రేవంత్ చెప్పారు. అటు చౌటుప్పల్ నుంచి అమన్గల్, షాద్నగర్, సంగారెడ్డి వరకు 181 కిలోమీటర్ల రహదారిని నేషనల్ హైవేగా ప్రకటించాలని కోరారు. హైదరాబాద్ నుంచి వలిగొండ, తొర్రూర్, నెల్లికుదురు, మహబూబాబాద్, ఇల్లెందు, కొత్తగూడెం వరకు రహదారిలో మిగిలిన 3 ప్యాకేజీలకు టెండర్లు పిలిచినందుకు వెంటనే పనులు ప్రారంభించాలని కోరారు. గంటన్నరకు పైగా గడ్కరీతో భేటీ అయ్యారు రేవంత్ రెడ్డి. ఆయన వెంట ఉప ముఖ్యమంత్రి భట్టితో పాటు మంత్రులు కోమటిరెడ్డి, శ్రీధర్ బాబు ఉన్నారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని గత ఏప్రిల్లోగా 6 లైన్లుగా విస్తరించాల్సి ఉందని గడ్కరీ దృష్టికి తీసుకువెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. 2 రాష్ట్రాల రాజధానుల మధ్య కీలకమైన ఈ రహదారిలో వాహనాల రద్దీతో ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతున్నారని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. విపరీతమైన రద్దీ ఉన్నప్పటికీ రాష్ట్ర విభజనతో వాహనాల రద్దీ తగ్గిందని, తమకు సరైన ఆదాయం రావడం లేదని కాంట్రాక్టు సంస్థ 6 వరుసల పనులను చేపట్టడం లేదన్నారు. కల్వకుర్తి నుంచి కొల్లాపూర్, సోమశిల, కరివెన, నంద్యాల మార్గాన్ని జాతీయ రహదారిలో ఐకానిక్ బ్రిడ్జ్ టెండర్లు పిలిచారని, వాటిని వెంటనే ప్రారంభించాలని కోరారు. ఈ రహదారి పూర్తయితే హైదరాబాద్ నుంచి తిరుపతికి 70 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని వివరించారు. కల్వకుర్తి, కరివెన వరకు జాతీయ రహదారి పూర్తయ్యే లోపు హైదరాబాద్ కల్వకుర్తి రహదారిని 4 వరుసలుగా విస్తరించేందుకు అనుమతులు ఇవ్వాలని కోరారు. హైదరాబాద్ శ్రీశైలం మార్గంలో టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నందున అక్కడ 4 లైన్ల ఎలివేటెడ్ కారిడార్కు అనుమతులు మంజూరు చేయాలని రేవంత్ కోరారు. వీటితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు రహదారులు, ROBలు, RUBల మంజూరుకు సంబంధించి విజ్ఞప్తి చేశారు సీఎం రేవంత్ రెడ్డి. పలు జాతీయ రహదారులను అప్డేట్ చేయాల్సిందిగా కోరారు.